వెంకటేష్ బాబు దగ్గరికి కాంబినేషన్‌లో సీన్ చేయించారు. ఇప్పుడు 'వెంకటేష్' గారు కూడా ఎప్పుడు మాట్లాడేది రమణ మహర్షి గురించే మాట్లాడతారు గదా! ఎలా అది ఆ కనెక్షన్ అదేనా? అదేనండి కాస్మిక్ పవర్ అంత ఉంటది తారక్ హ్మ్. గారు. హ్మ్. ఆ కాస్మిక్ ఎనర్జీ గురించి హ్మ్. మీ శంకర్ మహంతి గాడే మీకు నిదర్శనం నాన్న. హ్మ్. ఇంక ఎవరి గురించి ఏం చెప్పగలను? హ్మ్. కాస్మిక్ పవర్ ఎంత పని చేస్తదంటానికి హ్మ్. ఎన్ని ఉదాహరణలు చెప్పొచ్చంటే అదే. అదే. 2009లో ఇక్కడికి అడుగుపెట్టిన శంకర మహంతి గాడు బిఫోర్ వదిలేయండి. హ్మ్. 'భాషా' సినిమాలాగా ఉంటది విషయం. అవునా? ఇంటర్వెల్ తర్వాత వేరేగా ఉంటది కదా! అవును. అక్కడ వీడి లెక్కలు, వీడి వ్యవహారం అంతా వేరు. 'వెంకటేష్' గారు యాక్చువల్‌గా రమణ మహర్షి గురించి బాగా ఇది జేస్తారు గదా! అంటే అవునండి. బాగా రమణ తత్వం అనేది బాగా పాటిస్తారని తెలుసు. అవునండి. సో, మరి క్యారవాన్‌లోకి మిమ్మల్ని పిలిచి మాట్లాడినప్పుడు ఏం జెప్పారు? 'వెంకటేష్' గారికి మధ్య జరిగిన కన్వర్జేషన్ ఏంటి? ముందుగా నటుడిగా ఆయన బాగా అభినందించి, "చాలా బాగా చేశారండి. ఎక్కడున్నారు? ఏంటి? ఇంతకాలం మరి మాకెక్కడ కనెక్ట్ అవ్వలేదంటే." హ్మ్. "సరే నాన్న రమణయ్య జరగవలసింది జరుగుతుంది" అంటాడు కదా! అని ఆల్ యాస్పెక్ట్స్ మిమ్మల్ని కలుసుకోగలిగే మార్గం నాకు దొరకలా. ఇక్కడికొచ్చేసాక ఆ తండ్రి మరి మనం బంధువులం కాబట్టి ఇలా పంపించాడు హ్మ్. అని చెప్తున్నప్పుడు తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు హ్మ్. తారక్ గారు. హ్మ్. మేము ఫిబ్రవరిలో కలిసాం షూటింగ్‌లో 2020 ఫిబ్రవరి. హ్మ్. కలిసినప్పుడు జనవరిలో రమణ మహర్షి జయంతి ఉంటుంది. హ్మ్. మొన్న మన తండ్రి జయంతికొచ్చాను. హ్మ్. ఆ! 'వెంకటేష్' గారు అక్కడికొస్తారా? ఆ! హ్మ్. రెగ్యులర్‌గా అంటే ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు అట్లా హ్మ్. విశేషమైన రోజులు ఇప్పుడు మనం బర్త్‌డే హ్మ్. ఎలా విషెస్ చేస్తాం అట్లాగా ఆయన వచ్చి హ్మ్. మొన్న జయంతికొచ్చాను. వచ్చిన హ్మ్. విరూపాక్ష గుహలో హ్మ్. వెళ్ళాను నేను. అక్కడ కూర్చున్నా. ఇక ఇంకా అది మీకు తెలియనిదేముంది అదేం చెప్పుకుంటాం మనం అని హ్మ్. ఆ వెంకటేష్ బాబు కళ్ళల్లోంచి హ్మ్. అంటే ఆ గుండె నిండిన ఆనందం, హ్మ్. అక్కడ పొందిన అమితానందం హ్మ్. ఆ కళ్ళల్లో అలా వచ్చి మళ్ళీ హ్మ్. అంతా ఆయన చూసుకుంటాడు గానీ మళ్ళీ తమాయించుకోవటం. హ్మ్. అంత అనుభూతి నాన్న. హ్మ్. అలాంటిది షేర్ చేసుకున్నారు. యెస్. యెస్. హ్యాపీగా ఎళ్ళిరండి. ఆ! మళ్ళీ మనం మార్చిలో కలుస్తున్నాంగా ఆ! అని జెప్పేసన్నారు. ఆ హ్మ్. రోజుకి అప్పటికి నాకు ప్యాకప్ అనమాట. హ్మ్. అది. ఆ తర్వాత కరోనా వల్ల చాలా గ్యాప్. హ్మ్.